హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చండి. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోబాకండి. నేను ఈ వీడియో పెట్టినమ్మంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేసిద్ది. వీడియోలోకి వెళ్ళిపోతే వాతావరణం అయితే చల్లగా ఉంది. ఫుల్ వాన అనమాట. వేడి వేడిగా సర్వపిండి అయితే చేసేసుకుందాం. సర్వపిండికి కావాల్సినవి చూసేద్దాం. సొరకాయ ముక్క, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసా, జీలకర్ర, నువ్వులు, పచ్చిశనగపప్పు అయితే ఒక పావు గంట ముందు అయితే నీళ్ళల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్క లేతగా ఉంటే మాత్రం పైన తొక్క తీసేయచ్చు, లేదా ఆ తొక్కతోనే తురిమేయాలి. మధ్యలో గింజలది అయితే వేసుకోకూడదు, పైన వరకే కండ వరకు తురిమేసేయాలి. తురిమేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, నువ్వులు, పచ్చిశనగపప్పు, కొంచెం సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసి ఒకసారి ఇలా అయితే కలిపేసుకోవాలి మొత్తం. అప్పుడు ఆ సొరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది అనమాట. చూసారా, చక్కగా కలిపేసాను. ఇప్పుడు దీంట్లో మనకి ఆ పిండికి సరిపడా ఇంకా వాటర్ కలుపుకోకుండా బియ్యం పిండి అయితే ఒక 2 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలి. ఇంకా దానికి సరిపడా అనమాట. కరెక్ట్గా నాకు సరిపోయింది. ఇంకా అది పిండి ఇలా నొక్కుతూ చక్కగా పిసుక్కోవాలి. మొత్తం ఒక ముద్దలా అయ్యేలాగా పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇంకా శనగగుళ్ళు కూడా వేస్తే బాగుంటుందని నేను శనగగుళ్ళు కూడా వేసాను అనమాట. ఈ పిసికి మొత్తం ముద్దలా చేసుకోవాలి. ఒక్క చుక్క ఆయిల్ కూడా వేసుకుంటే మెత్తగా చక్కగా బాగుంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. చక్కగా మెత్తగా ముద్ద అయితే చేసేసాను. చూసారా, వాటర్ వేసుకుంటే టేస్టీగా ఉండదు. తర్వాత మనం చేసి పక్కన పెట్టామంటే స్మెల్ వచ్చేసిద్ది. అందుకని వాటర్ వేయకుండా ఆ సొరకాయలు, ఉల్లిపాయలు అన్నీ మనం కలిపాం కదా, ఆ వచ్చిన వాటర్లోనే కలుపుకోవాలన్నమాట పిండి. ఇంకా కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అయిపోయిద్ది. అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మొత్తం సాఫ్ట్గా అయితే అయిపోయిద్ది. ఇంకా శనగగుళ్ళు కూడా వేసేసుకున్నాను. ఇంకా ముద్ద కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో కొంచెం ఒక 2 స్పూన్లైనా, ఒక 3 స్పూన్లైనా ఆయిల్ పట్టిద్ది. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం ముందు కళాయికి అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. మొత్తం కళాయి అంతా బాగా రాసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్ద కలిపి మనం పక్కన పెట్టాం కదా, ముద్ద అందులో పెట్టి మొత్తం కళాయి చుట్టూ అంచులు ఉమ్మట చక్కగా నీట్గా పరుచుకోవాలన్నమాట. మొత్తం గ్యాప్ లేకుండా చక్కగా అంతా ఒకేలా వచ్చేలాగా, ఎత్తు పల్లం లేకుండా చక్కగా మొత్తం నీట్గా కళాయికి మొత్తం సరిపోయేలాగా ఇలాగా. లేదు అంటే నేను ఒకటే ముద్ద తీసుకున్నా, లేదు చిన్న చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు, ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకెక్కువ ఆయిల్ ఎందుకని నేను ఇలా అయితే చేశాను. కానీ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి మాత్రం మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది అసలు. ఇలా మొత్తం సదిరేసేయాలి చక్కగా నీట్గా. అంచుల దగ్గర మొత్తం పల్చగా ఉండేలా చూసుకోవాలన్నమాట. పల్చగా ఉంటేనే బాగా క్రిస్పీగా కాలిద్ది. ఇప్పుడు ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. హోల్స్ ఎందుకంటే ఈ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. అప్పుడే మనకి అడుగున కూడా క్రిస్పీగా కాలిద్ది అనమాట చక్కగా. ఆ హోల్స్ అన్నిట్లో చూసారా ఆయిల్ వేసాను. ఇలా ఆయిల్ వేసుకొని చక్కగా ఉంచుకుంటే మనకి కింద అడుగు మాడిపోకుండా క్రిస్పీగా ఫ్రై అయ్యిద్ది అనమాట. చక్కగా అంచులు మొత్తం చక్కగా కాలుతాయి. అంచులకు కూడా కొంచెం లైట్గా ఆయిల్ పోసుకోవాలి. సిమ్లో పెట్టేసి అయితే వదిలేసాను. చూసారా ఎలా కాలిందో, ఇంకా కొంచెం కాలాలి. ఇంకా అందుకని ఒక్కొక్కసేపు అయితే ఉంచుతాను అలాగా. ఇంకోసేపు ఉంచితే చక్కగా కాలిద్ది. అంచులు అమ్మట మొత్తం ఫుల్గా కాలింది. చూసారా క్రిస్పీగా ఎలా తయారైందో. అసలు టేస్ట్ అయితే నేను అయిపోయినా కూడా ఇవాళ చెప్తుంటే వాయిస్ ఓవర్ చెప్తున్నా నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి అనమాట. అంత టేస్టీగా ఉంది, బాగుంది. కిందంతా క్రిస్పీగా, పైన కొద్దిగా స్మూత్గా, అంచులు అమ్మటైతే మరీ అసలు క్రిస్పీగా వచ్చిందనమాట. చూసారా చాలా బాగా కాలింది కిందన నీట్గా. అసలు చాలా బాగుందనమాట. తింటుంటే క్రిస్పీగా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. మీ ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. బాయ్ అండి.